రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల సరళిని ఒకసారి గమనిస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన సంఘటనలు గమనిస్తే వ్యవస్థలను మేనేజ్ చేసే చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు కూడా అటువంటి పనే జరిగింది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. వ్యవస్థలను మేనేజ్ చేసే కార్యక్రమం. సో తప్పకుండా ఈవీఎంస్ను ట్యాంపరింగ్ జరిగిన కార్యక్రమం నా నియోజకవర్గంలోనే కాదు, త్రూఅవుట్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఎంపిక చేసుకున్న బూతులను ట్యాంపరింగ్ చేసిన పరిస్థితి కనపడుతోందన్నమాట. సో మరి ఇవాళ సింగపూర్లో కూర్చొని ఈ కార్యక్రమాలు ట్యాంపరింగ్ జరిగిందా, ఇంకొక చోట ట్యాంపరింగ్ జరిగిందా అనేది మనకు తెలుస్తుంది తొందరలోనే. ఎందుకంటే ఫిజికల్గా ఎక్కడా జరగలే, స్ట్రాంగ్ రూముల మీద పడి మార్చే పరిస్థితి ఈ జరగలేదు. కానీ ఇది టెక్నికల్ అన్నమాట. బార్ కోడ్ తెలిసి ఉంటే చాలన్నమాట, స్కాన్ చేసేసి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మార్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో బార్ కోడ్లు వీళ్ళు ఎలా సంపాదించినారు, ఎలా జరిగింది ఈ ట్యాంపరింగ్ అనేది తొందరలోనే తెలిసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట. దీనిపైన కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. కోర్టులో ఉన్న మాకు న్యాయం జరుగుతుందేమో అని చెప్పేసి ఆశిస్తాం. ఈ మార్పు ఇచ్చింది ప్రజలు. వాళ్ళు చెప్పిన మోసాలు నమ్మినారు. 19లో నమ్మి మోసపోయామని తెలుసుకొని అంతకంటే దారుణమైన రిజల్ట్ ఈరోజు ఇచ్చారు. దాన్ని గౌరవంగా ఒప్పుకోవాలా. పార్టీ అధ్యక్షుడు ఒప్పుకున్నాడు, గౌరవంగా ఒప్పుకున్నాడు. మేము చేసిన మేలు ఎక్కడో పొరపాటు జరిగిందని ఆయన ఒప్పుకున్నాడు. దాన్ని మేము చూసుకుంటామని ఆయన చెప్పాడు. కరెక్టే. ఎక్స్ఎమ్మెల్యే గారు కేవలం అంటే ఆయన ఎంత పరిణితి లేకుండా ఆలోచిస్తూ ఉన్నాడు. జనాలు తీర్పునిచ్చారు, ఆ తీర్పుని గౌరవంగా ఒప్పుకోవాలి. మేము చేసిన పొరపాట్లు ఉండేవాడు పోయినాయి కాబట్టి మళ్ళీ మేము సేవ చేస్తామని చెప్పి, అలాంటిది కాకుండా ఈవీఎంలు ట్యాంపరింగ్. పోయినసారి మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచినారా? అలా చేసి ఉంటేనే ఆయనకి ఆలోచన వస్తుంది. లాస్ట్ టైం ఆయన చేసినట్టున్నాడు, అందుకనే ఈసారి మా మీద నిబంధిస్తాడు. మాకు అవసరం లేదు. ఒకవేళ లాస్ట్ టైం కూడా మీకు అలా వచ్చిన మెజారిటీ వచ్చింది కాబట్టే ఈసారి జనాలు ఇంకొంచెంగా కసితో మిమ్మల్ని ఓడించడానికి ఇలా చేశారని అనుకుంటా ఉన్నాం. ఒకటి గుర్తించుకోండి రవీంద్రనాథ్ రెడ్డి గారు, మేము అంటే ఇన్ని రోజులు నాన్నగారు సేవ చేసినప్పుడు గెలుపుతో సంబంధం లేకుండా ప్రజలకు సేవ చేస్తూ వచ్చినారు. ఆ నమ్మకాన్ని చూసి మాకు ఓట్లేశారు. పార్టీ మీద నమ్మకంతో ఓట్లేశారు. ఇంకా నువ్వు ఈ మాటలు గౌరవంగా చెప్పడం ఆపుకుంటే నీకు గౌరవం దక్కుతుంది, లేకుంటే మీ పార్టీకి ఎలా గౌరవం దక్కలేదో, ఎలా గౌరవం లేని పరిస్థితికి మీరు వచ్చారో మీకు పూర్తిగా పర్సనల్గా కూడా అలాగే పోతుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను.